అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క నేటి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి న్యూస్ పేపర్ ఎప్పుడు ప్రింట్ అవ్వలేదు. అందులో ఒక అమాయకురాలు అమ్మాయి యొక్క రేప్ మరియు హత్య గురించి ప్రింట్ అవ్వకుండా వచ్చిందా? ఒక్కొక్కరు చేతికి సంకెళ్ళు వేసుకున్నట్టు ఉండరు. ఇంకా కొంతమంది బానిసలున్నారు. వాళ్ల తలరాతలకు తగినట్టు సంకెళ్లకు బానిసలై ఉంటారు. కానీ ఈరోజు నేను ఆ సంకెళ్లను వదిలేసి వచ్చాను. ఈ రోజు నుంచి నేను స్వతంత్రురాలిని. ఎవరూ నన్ను ఎగతాళి చేయరు. ఈ రోజు నుంచి నా లైఫ్ నేను ఇష్టపడి జీవించగలను. ఒక అమ్మాయిని ఇంకోసారి మరీ దారుణంగా చంపారు. సంబంధించిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకు చంపారు అసలు? అక్కటి బావకిచ్చావా? ఇచ్చేసానక్క. కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. సరే, నువ్వు బయలుదేరు. డోర్ లాక్ చేయి. నుక్కుల్, నేను సత్సంగానికి వెళ్తున్నా. నువ్వు బావకి అన్నం ఇచ్చేయి, నువ్వు కూడా తినేసేయి. అలాగే అక్క. నేను 2-3 గంటల్లో వచ్చేస్తాను. అయ్యగారు భోంచేయండి. ముందు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో. నువ్వు అందంగా ఉన్నావు, నిజంగా అందంగా ఉన్నావు. ఏం చేస్తున్నారు మీరు? నేను అందరితో చెప్పేస్తాను. ఏయ్, నువ్వు అందరి దగ్గర చెప్పేస్తావా? నువ్వు అందరి దగ్గర చెప్పేస్తావా? అప్పుడు నేను అందరి దగ్గర చెప్తాను. నువ్వు దొంగతనం చేసేటప్పుడు నేను పట్టుకున్నానని, దొంగతనం చేసేది నేను చూశాను. అది చెప్పకుండా నా మీద నిందేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకో. అందమైన అమ్మాయిలు ఇలా ఒంటరిగా వెళ్ళకూడదు బేబీ. అయితే నీలాంటి పిల్లలు ఇంత మంచి స్పెక్స్ వేసుకోకూడదు, అది కూడా ఈవినింగ్ లో. ఏ, అది నీకు నచ్చలేదా? నేను నిన్ను ఇంప్రెస్ చేద్దామని వేసుకుని వచ్చా. అవును, నీ ముఖం ఎందుకు ఇలా ఒకలా ఉంది? ఏమైనా సమస్య? అదేం లేదు. నేను నిన్ను ఇంటి దగ్గర వదులుతారా? పద. అరే, గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ లా బిహేవ్ చేయి. ఇంటి దగ్గరికి వెళ్ళకండి. మీ నాన్నగారు చూశారంటే నిన్నేమీ లేకుండా చేస్తారు, జాగ్రత్త. ఏయ్, ఎక్కడికి వెళ్ళి తిరిగేసి వస్తున్నావు? ఇంట్లో ఎన్ని పనులున్నాయి తెలీదా నీకు? సారీ ఆంటీ, పని నుంచి బయలుదేరే లోపు లేట్ అయిపోయింది. ఏంటి అక్కడ నిల్చో ఉన్నావు? ముందు నువ్వు వెళ్ళి ఇల్లంతా మాపివేయి, తర్వాత లోపల ఉన్న అంట్లు మొత్తం తోవాలి. ఏ నోపూర్, నువ్వు వెళ్ళి త్వరగా నాకు టీ వేయి, లేకపోతే టిఫిన్ రెడీ చేయి. ఫ్యాక్టరీలో కూడా తినలేదు నేను. అంకుల్, అదేంటంటే నేను ఇల్లు తుడవాలి, ఇంకా అంట్లు కూడా కడగాలి. పనులన్నీ పూర్తి చేసి వచ్చేదాకా నేను ఊరినే కూర్చోవాలా ఏంటి? ఇప్పుడంతా నేను ఏం చెప్పినా సరే ఎదిరించి మాట్లాడుతున్నావు. శాలరీ వచ్చిందా నీకు?
అయితే నేను నీ దగ్గర డబ్బులు అడిగి తీసుకోవాలా? నువ్వే వచ్చి తీసుకొచ్చి ఇవ్వవా ఏంటి? నేను ఇవ్వాలనుకున్నాను కానీ నీ వ్యవహారాలన్నీ నేను చూస్తానే ఉంటున్నా. నాన్న, ప్రతి నెల తను డబ్బులు తీసుకొచ్చిస్తుందిగా, మళ్ళీ ఎందుకని తను టార్చర్ చేస్తున్నారు? ఏ వకీల్ సార్, నువ్వేంటి సపోర్ట్ చేస్తున్నావా? అమ్మ నాన్న మీవా లేకపోతే అదే? తను మంచిగా చూసుకుంటానే కదా అనాథగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ తను పని మనిషిగా చేశారు. ఒక నిమిషం, ఇలా నా దగ్గర మాట్లాడకూడదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని పెంచాం, పెంచి పెద్ద చేశాం కదా. నువ్వు ముందుకు వెళ్ళి పని చూడుపో, డబ్బులు సంపాదించు, ఆ తర్వాత మిగతా విషయాలన్నీ చూద్దాం. బాగా టయార్డ్గా ఉన్నట్టున్నావు. ఈరోజు ఆ చెడ్డది సక్సెస్ అయినా శ్రవణ్, నువ్వెందుకు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పలేదు? వాళ్ళు అనుకుంటే నేను ఇందులో నుంచి విడుదల చేయొచ్చు. ఇచ్చుడు, ఈ విషయాన్ని వాడి దగ్గర ఎవరైనా చెప్పితే ఎంత బాధపడతాడు. నేను కూడా శ్రవణ్ దగ్గర చెప్పాలనుకున్నాను, కానీ నాకు భయంగా ఉంది. ఇప్పుడుండే ఒకే సంతోషం శ్రవణే. ఇది కనుక నేను చెప్పాననుకో, తర్వాత అతను కూడా నన్ను చెయ్యి వదిలేస్తే లేదు. ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? నా గురించి ఆలోచించుకుంటూ వెళ్తున్నావా? చాలా టయార్డ్గా ఉన్నట్టున్నావు. వాడు అనుకుంటే నేను ఈ నరగా నుంచి కాపాడొచ్చు కదా. ఇచ్చుడు, ఈ విషయాన్ని ఎవరైనా వాడి దగ్గర చెప్తే ఎంత బాధపడతాడు. ఇదిగో చూడు, అసలు ఏమైంది నీకు? ఎక్కడికైనా పారిపోతావా? ఏంటి? కానీ కానీ మన వల్ల ఎక్కడికి పరిగెత్తగలం? మనం ఏం చేయగలం? నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా దగ్గర 30,000 ఉంది. 30,000? నువ్వు చాలా బాధల్లో ఉన్నావు. అసలు నువ్వేమి చేయొద్దు. ఏది చెయ్యాలో విధి అదే చేస్తుంది. హలో, సార్, బాడీ ఇక్కడే దొరికింది సార్. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? నిన్ను ఎవరు ఇలా చేసింది? నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నన్ను వదలండి, నన్ను వదలండి, నేను రాను, నన్ను వదలండి. నేను అప్పుడే చెప్పాను కదా తన మీద చెయ్యి వేయొద్దని, అయినా కూడా తను కొట్టారు. మీ వల్ల తను చనిపోయింది. ఇప్పుడు తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. తిరిగి నాకు ఎలా దక్కుద్ది? నేను వదలను మిమ్మల్ని. బయటికి తీసుకెళ్ళండి. తను చచ్చిన దానికి నువ్వే కారణం. నిన్ను వదలను. నీకెందుకు అనిపిస్తుంది నువ్వు పొన్ను మీ నాన్న చంపుంటారని? సరే, అది నేను తను సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం. కొన్ని రోజుల క్రితమే ప్లాన్ చేసి ఇంట్లోంచి పారిపోదామని. పారిపోతానుక అమ్మా నాన్న ఒప్పుకోరనా? వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు సార్. వాళ్ళు తను పెట్టుకుని డబ్బులు సంపాదించారు. తన చదువును మధ్యలో ఆపించి ప్రతి ఒక్క ఇంటికి అంట్లు తోవడానికి పంపించేవాళ్ళు. అలాగే తను ఎంత డబ్బులు సంపాదిస్తున్నా మొత్తాన్ని లాక్కునే వాళ్ళు. అందుకని సార్ నేను ఎవ్వరికి చెప్పలేదు అది. ఆ తర్వాత ఒకరోజు రావే ఇక్కడికి, చెప్తున్నాను కదా, వెళ్ళు. రేపు తను పారిపోదాంది సార్. ఈ ఊరోజులో మేము ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం సార్. నిన్ననే తను చివరిగా పనికి వెళ్ళింది. ఖచ్చితంగా అది ఆ విషయం నాన్నకి తెలుసుంటది. తర్వాత తన్ని సార్. మీరు చెప్పేది నమ్మండి సార్, ఇద్దరు పారిపోతారనేది మాకు తెలియదు అసలు. మంచివేళ తను చనిపోయింది. తనే చచ్చిపోయిందా లేకపోతే మీరు చంపేశారా? ఇంట్లో ఉన్నప్పుడు తను ఇబ్బంది పెట్టారు కదా. ఇటు చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము చెప్తాం సార్. చిన్న వయసులో నుంచి మా ఇంట్లోనే ఉంటుంది సార్. అది కాకుండా మా కొడుకునే వల్ల వేసుకొని, అది కాకుండా 2 ఏళ్ళు అది పెద్దది అసలు మా కొడుకన్నా. ఇది బాగుంటుందా? మా దగ్గర బంధువే కానీ మేము సొంత వాళ్ళకంతా ఏం చెప్పుకోవాలి? మేమేం చేసేది? మాకు కోపం వస్తుంది కదా. నువ్వు పూర్వం మీ అబ్బాయిని వశపరచుకోలేదు. మీ అబ్బాయి శవాన్ని తన వెనకాల తిరుగుతూ ఉన్నాడు.
లేదు 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 ఇలాంతా జరగడానికి ఛాన్సే లేదు. అలాంతా ఏ ఉండదు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివాడు. మీకు తెలియదు అనుకుంటా. ఈ అమ్మాయి వాడిని ఎప్పుడో వల్ల వేసుకుందో నాకు తెలీదు. వాడిని బొమ్మలాగా మార్చేసుకుంది. వల్ల వేసుకుని ఏం చేస్తుందో. నువ్వు ఊరికే టైం వేస్ట్ చేయొద్దు. మర్యాదగా నిజం చెప్పండి. నువ్వు పూర్ణ మీరే చంపారా లేకపోతే మనిషి చంపించారా? ఏం చెప్తున్నారు మీరు? మీరు తప్పు చదువుతున్నారు. అసలు నిన్ను అసలు ఏం చేయలేదు. నాకు ఏం తెలీదు. నువ్వు నిరపరాధో దోషం అని ఎన్నికల్లో తెలిసిపోతుంది. ఆ తర్వాత నీ తోలు తీసేస్తాను. ఆ తర్వాతే మీతో మాట్లాడతాను. వీళ్ళ డీటెయిల్స్ తీసుకో. నువ్వు ఇప్పుడు డీటెయిల్స్ కూడా తీసుకో. ఆ తర్వాత ఆ నంబర్ ఎందులోంచి వీడియో వచ్చిందో ఆ నంబర్ తీసుకెళ్ళివ్వండి. ఓకే సార్, రా. ఆ ప్రకాష్ చెయ్యి చూసారా? చేతులు షేక్ చేస్తున్నాడు, కాళ్ళని షేక్ చేస్తున్నాడు, నర్వస్గా ఉన్నాడు, ఏదో దాచుతున్నాడు. చూశాను. ప్రకాష్ వాళ్ళ ఆవిడ ఇంకా కొడుకు ముగ్గురు సిడిఆర్ ఇంకా వాళ్ళ లొకేషన్ తీయండి. వాడు ఫ్యాక్టరీలో విచారించండి. మర్డర్ టైంలో ఎక్కడున్నాడో చూడండి. తర్వాత తన బాడీ నుంచి సీమ దొరికింది. సీమన్న రేప్ జరిగిద్దా? పిఎం రిపోర్ట్లో రేప్ గురించి మెన్షన్ చేయలేదు. కన్సెన్షువల్ గా ఉండొచ్చు. అలాంటప్పుడు హంతకుడు వెనక వైపు నుంచి అటాక్ చేసి ఉండాలి. అందుకనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఎదిరించే ఓపిక కూడా లేదు తనకి. ఆ తర్వాత తనతో సెక్స్ పెట్టుకున్నాడు. అందుకే రేపు పోస్ట్ మార్టంలో రాలేదు. ఆ తర్వాత చంపేశాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు. నూపూర్కి వేరెవరితో కనెక్షన్ ఉండొచ్చు. తిరిగి వెళ్ళేటప్పుడు మర్డర్ జరిగి ఉండొచ్చు కదా. సార్, నోపూర్ సక్షణ ఇంట్లో చివరిగా పనిచేశారు. ఇంట్లో నుంచి బయలుదేరాక 2 గంటలకి హత్య చేశారు. సెక్షన్ కాంటాక్ట్ చెయ్యి. అక్కడేం జరుగుతుందో చూడు. నూపూర్ కాంటాక్ట్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది DNA టెస్ట్ చేయండి. సార్. దామిని సార్. నూపూర్ ఫ్రెండ్ సార్, అనిత. తను ఏం చెప్తుందో తెలుసుకో. సార్, ఏంటిది? నువ్వు పని మర్డర్ చేశారా? వాడిని ఎవరు చంపేస్తారు? తను ఎప్పటి నుంచి బయలుదేరింది? ఒక 3:30కి బయలుదేరారు. తను ఏమైనా చెప్పిందా ఇంటి పని వదిలేసి ఎందుకు వెళ్తున్నానని? అలాగేం చెప్పలేదు. తన బాయ్ ఫ్రెండ్ గురించి మీకు ఏమైనా తెలుసా? అవును, శ్రవణ్. వాడు ఈ అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఎప్పుడు చెప్తుంటుంది వాడు నన్ను బాగా చూసుకుంటాడని. వాడితోనే గొడవ ఏం చేయలేదని. తను సరదాగానే చాలా మంచి అమ్మాయి. నా కొడుకు చెప్పేదంతా నిజమే మిశ్రా సార్. నా కొడుకు చనిపోయిన తర్వాత నూపురాన్ని పనికి తీసుకున్నాం సార్. పని కన్నా ఎక్కువ ప్రీతితో టైం స్పెండ్ చేయడానికి. కాస్త సమయంలోనే మా అందరి మనుషులకి నచ్చింది. సార్, మనిషా ప్రీతి సక్సేనా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు. అయితే నూపూర్ పనిలో ఎలాంటి సమస్య లేదు. సార్, నూపూర్లో పెద్ద తలనొప్పి తన పనే. ఇప్పుడే తన ఫ్రెండ్ అయిన అనితని కలిసొస్తున్నాను. మ్యామ్, సక్సేనా నూపర్ని జీవితం నాశనం చేశాడు. తనని బ్లాక్మెయిల్ చేసి నూపర్తో అఫైర్ పెట్టుకున్నాడు. తను పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టలేదు. నూపూర్, నేను మార్కెట్కి వెళ్తున్నా. నేను 2 గంటల్లో వచ్చేస్తాను. నీకేమైనా కావాలా? అవునక్క, లెమన్. అది మాత్రమే లిస్ట్లో మర్చిపోయాను. సరే, వస్తేప్పుడు కొనుక్కొస్తాను. పదా, మన ఇద్దరికి చాలా రోజుల తర్వాత ఈ రోజే ఆ టైం దొరికింది. పదా. సార్, ప్లీజ్ ఎందుకు వద్దంటున్నావు? రా పోదాం. సార్, నాకు పీరియడ్స్ సార్. అవన్నీ అలానే ఉంటుంది. రా. దానికోసం తనకు చాలా డబ్బు ఇచ్చాడు. దీన్ని తీసుకో, పర్లేదు తీసుకో. అంకుల్ ఆంటీ తనకి సపోర్ట్ చేయనే లేదు. వాళ్ళకి ఎంత డబ్బు దొరికినా సరిపోదు. అంకుల్, అది సర్సేనా సార్. వాళ్ళు చాలా మోసమైన వాళ్ళు. నన్ను తప్పు దృష్టిలో చూస్తూ ఉన్నారు. నేను అతని దగ్గర పనిచేయాలనుకోవట్లేదు. నేను ఆయన ఇంట్లో పనిచేయాలనుకోలేదు. వదిలే. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఇదే శాలరీకి వేరెక్కడైనా జాబ్ ఎత్తుకోవాలి, ఇవ్వాలి, సరేనా? అక్కడున్న మనుషులు నేను గెలిగితే అది కూడా వదిలేసేయి, నీ ఇష్టం. నాకు సంబంధం లేదు. కుటుంబం జరగాలంటే డబ్బు కావాలి కదా. నీ ఖర్చులకు డబ్బులు నేనైతే ఇవ్వలేను అసలు. పాపం తను ఏం చేస్తుంది? తర్వాత తను ఆ డబ్బు పెట్టుకుని శవంతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదామని వేచున్నది. నూపూర్ శవం దగ్గర సషిన గురించి ఏమైనా చెప్పాడా? లేదు. ఖచ్చితంగా వాడితో చెప్పు ఉండాలి. శవన్ తనకి బాయ్ ఫ్రెండ్. వాడికి తెలుసుకోవాలని అరుగుతుంది. మ్యామ్, ఇంకొక విషయం. నూపర్ నాతో ఏం చెప్పాడంటే తను వచ్చిపోయే దారిలో తనని ఒక పిల్లడు లోడుతూనే ఉంటాడంట. ఎవరు అబ్బాయి? అతని పేరు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? లేదు మ్యామ్, ఇంతవరకు నూపర్ నాకు ఇది మాత్రమే చెప్పింది. తర్వాత శశన విషయం నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? ప్రకాష్ అంకుల్ కూడా తెలుసు. నువ్వు ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెప్పావా? మ్యామ్, అది ఒక్కసారి శవనికి ముందు
తెలియకుండా దాన్ని చెప్పేశాను. అవును సార్, అనిత చెప్పింది. కానీ తను చెప్పింది నమ్మలేదు. నమ్మలేదా? లేకపోతే కోపాన్ని మనసులో పెట్టుకున్నావా? అవకాశం దొరికినా చంపేశావా? లేదు సార్, నేను ఒట్టేసి చెప్తున్నా. తను చెప్పింది నాకు నమ్మకం లేదు. ఎందుకు? అనిత నన్ను ప్రేమిస్తుంది, కానీ కుదరదని చెప్పా సార్. అది నాకు ఏమనిపించిందంటే అందువల్ల నూపూర్ గురించి తప్పుగా చెప్తుంది అనుకున్నా. నూపూర్ గురించి తప్పుగా చెప్పింది నువ్వా తన? నూపూర్ ఇంకా అనితాన్ని ఇద్దరిని కరెక్ట్ చేయాలని చూసావా? నిజం చెప్పు సార్. ఒట్టేసి చెప్తున్నా, కానీ అది 2 నెలల క్రితం జరిగింది సార్. తను నా దగ్గర వచ్చి ప్రపోజ్ చేసింది. శ్రవణ్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అది మాత్రం కాదు, ఎప్పటికీ నిన్ను గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. లవ్ యూ శ్రవణ్. అది వచ్చి మరి అనిత, నాకు నీ మీద అలాంటి ఫీలింగే లేదు. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం, అంతకు మించి మన మధ్య ఏం లేదు. దయచేసి నన్ను క్షమించు. అవును సార్, నేను శ్రవణ్ చిన్నప్పటి నుంచి ఒక్కటిగానే చదివాము. స్కూల్ కాలేజీలో ఒక్కటిగానే ఉన్నాము. అది మాత్రం కాదు, శ్రవణ్ నేను చాలా లైక్ చేశాను. అందుకే వాడికి ప్రపోజ్ చేశాను. అయితే సార్, నూపర్కి వీడికి ఉన్న రిలేషన్షిప్ నాకు అసలు తెలియదు. ఆ రోజు ఈ విషయాన్ని శ్రవణ్ నాతో చెప్పాడు. సార్, నూపర్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను వాళ్ళిద్దరికి మధ్యలో పోయి నా ఫ్రెండ్షిప్ని వదలలేను సార్. శ్రవణ్ దగ్గర నేను రిక్వెస్ట్ చేశాను, నా ప్రపోజల్ని మర్చిపోమని చెప్పాను. నూపర్ దగ్గర ఇవన్నీ ఏం చెప్పకని చెప్పాను. చాలా మంచి ఫ్రెండ్షిప్ నే మెయింటైన్ చేసావు. దీనికోసం నిన్ను చాలా పొగడాలి. ప్రపోజల్ రిజెక్ట్ అయిన వెంటనే నూపూర్ని చంపడానికి వెళ్ళిపోయావు కదా. నూపూర్ శ్రవణ్ పారిపోవాలనుకున్నది నీకు తెలుసు కదా. నూపూర్ పారిపోవాలనుకున్నప్పుడే చనిపోయింది. నీకు మాత్రం శ్రవణ్ తప్పించుకున్నాడు కదా. ఏంటి సార్, శ్రవణ్ మీ దగ్గర అలా చెప్పాడా? ఏంటంటే నూపర్ని వాడే ట్రస్ట్ చేయలేదు సార్. అందుకే కదోడు నూపర్ దగ్గర నుంచి సగం డబ్బులు తీసుకున్నాడు వెళ్ళేకు ముందు. మన వల్ల ఎక్కడికి పారిపోగలం? మనం ఏం చేయగలం? నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా దగ్గర ఉంది 30,000. 30,000 రూపాయల? అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అది 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 సరసేన సార్ ఉన్నారు కదా, ఆయన జీతం ఎక్కువ ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని మీ నాన్నతో చెప్పలేదు. ఆ తర్వాత ప్రీతి అక్కయ్యతో మాట్లాడి నేను అక్కపక్కన ఎక్స్ట్రా పనులు చేసుకునేదాన్ని, అంతే. ఆ డబ్బుని అలా చేర్చి పెట్టాను. సరే, అయితే అలా అయితే మనం పారిపోదాం. కానీ ఒక విషయం, మన ఇద్దరం ఒంటరిగా వెళ్దాం. ముందు నువ్వు వెళ్ళు, 2-3 రోజుల తర్వాత నేను వస్తా. అప్పుడే ఎవరికి అనుమానం రాదు. మరియు అందులో నాకు సగం డబ్బులు కావాల్సింది. అప్పటి నుంచి శ్రవణ్ నూపర్ని అనుమానంతోనే చూస్తూనే ఉన్నాడు. అనుమానించేం చూడలేదు సార్. నాకు పారిపోవడానికి డబ్బులు కావాలి, అందుకే అలా నడుచుకున్నా. ఎవరి దగ్గర అంత డబ్బులు చూడగానే సడన్ గా నాకు అనుమానం వచ్చింది. కానీ తను చెప్పింది తను ఎక్స్ట్రాగా పనిచేసి ఆ డబ్బుల్ని సంపాదించానంది. కానీ సార్, తను నన్ను లవ్ చేసి చెప్పిన విషయాన్ని అంతా నమ్మాను సార్ నేను. అలా జరగలేదు. ఎలా జరిగిందంటే, అనిత నీతో చెప్పింది నూపూర్ ఆ సక్సేనాతో పడుకుంది అని. దానికి బదులుగానే డబ్బు ఇచ్చాడు వాడు. నూపూర్ అలాగే డబ్బు సంపాదించింది. నువ్వు అది విని షాక్ అయ్యావు, నూపూర్ని చంపేశావు కదా. లేదు సార్, నేనెందుకు తన్ని చంపుతాను? నేను తన మీద జాలి పడ్డా. మా నాన్న అలాగే పని చెప్పిన ముసలుడు వాళ్ళ అవసరాల కోసం తను ఉపయోగించుకున్నారు. కానీ నేను తన్ని ఈ సమస్య నుండి ఎట్లయినా కాపాడి బయటికి తీసుకొద్దాం అనుకున్నా. డబ్బు లేని వారు ఇలానే చెప్తారు. నాకు నూపూర్కి ఏ విధమైన సంబంధం లేదు. ఇలా చూడండి సక్సేనా గారు, అందరూ ఒకటి చెప్తారు, ప్రేమ పగ దగ్గు జలుబుని దాచలేరు. ఏది నిజమో రేపో ఎప్పుడో బయటకు వచ్చేస్తుంది. నేనేం చెప్తున్నానంటే మీరు నిజం చూస్తే బాగుంటుంది. ఏది నిజమో అది మీ దగ్గర చెప్పేశాను. ప్రకాష్కి ఏ నంబర్ నుంచి నూపూర్ శ్రావణ్ వీడియో వచ్చిందో ఆ నంబర్ ఎవరిదో కాదు, ఉదయాది. ప్రకాష్ ఏరియాలో ఉన్నాడు. చిన్న చిన్న తప్పులు చేసినట్టు వీడి మీద కేసెస్ రిజిస్టర్ అయింది. నూపూర్ సక్సేనా ఇంటి నుంచి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మొబైల్ లొకేషన్ ఒకటిగానే ఉన్నింది. ఒకవేళ తను ఫాలో చేసి ఉండొచ్చు, ఇంకా ఇబ్బంది పెట్టుండొచ్చు. అది కాకుండా ఆ మర్డర్ జరిగినప్పుడు ఆ మొబైల్ యొక్క లొకేషన్ క్రైమ్ సీన్లో ఉన్నింది. మిశ్రా, వాడు 1 సైడ్ ప్రేమికుడే ఇదంతా చేసుండొచ్చు. వాడిని తీసుకురా. సార్, ఇది నూపూర్ కాల్ రికార్డ్స్. సార్, అనిత, ప్రీతి, శ్రవణ్ వీళ్ళతో మాట్లాడింది. కవిత, ప్రకాష్ వీళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడేది. సార్, ఇంకో నంబర్ న్యూపూర్ చాలాసేపు మాట్లాడింది, కానీ అది సర్కిల్ లేదు. నెలలో 30-40 నిమిషాలు ఆ నంబర్తో మాట్లాడింది. 30-40 మినిట్సా? అంతసేపు మాట్లాడుంటే చాలా దగ్గర వాళ్ళు ఉండాలి. పేరు? సార్, మదన్ కుమార్. నూపూర్ బ్యాంక్ డీటెయిల్స్ లో తన పేరుంది. సార్, ఈ వారం న్యూపూర్కి 15,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఇది చూడండి. మదన్ కుమార్. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? నూపూర్ సక్సేనా దగ్గర డబ్బు కోసం అఫేర్ పెట్టుకుంది. అలాగే మదన్తో కూడా కాంప్రమైజ్ అయిందేంటి? ఒక అమ్మాయి సీదా సాదాగా నడుచుకోవాలనుకుంటే ఈ లోకం వాళ్ళు బతకనివ్వదు. ప్రకాష్ డబ్బు కోసం ఎక్స్ప్లాయిట్ చేశాడు.
సక్సేనా తనని యూజ్ చేసుకుని డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత ఉదయ్ సిస్టమ్ని మార్చాలని అనుకున్నప్పుడే మర్డర్ చేశారు. పోలీసులకి నూపూర్ అర్థం కాని చిక్కుగా మారింది. ఒక పక్క నూపూర్ బాయ్ ఫ్రెండ్ శ్రవణ్, అలాగే ఇంకో పక్క అనిత. నూపూర్ ఒక సాధారణమైన అమాయకురాల అమ్మాయని అంటుంటారు. సక్సేనా నూపూర్కి 30,000 రూపాయలు ఇచ్చారని అంటున్నారు. మరియు తనే శ్రవణ్ దగ్గర ఎక్కడికైనా పారిపోదా అని కూడా చెప్పింది. నూపూర్ మరణానికి కొన్ని రోజుల ముందులా మదన్ కుమార్ అనే ఒక వ్యక్తి తనకి 15,000 రూపాయలు ఇచ్చాడు. అసలు ఇక్కడ మదన్ కుమార్ ఎవరు? అతను నూపూర్ యొక్క ఇంకో క్లయింటా? నూపూర్ తన శరీరాన్ని ఆయుధంగా పెట్టుకుని డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుందా? ఒకవేళ ఆ కారణమే తన మరణానికి కారణమైందా? ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న శ్రవణ్కి తన మీద సందేహం వచ్చి తనే కోప్పడి ఒకవేళ అతనే ఆమెని చంపాడా? పోలీస్ ఒక్కొక్క యాంగిల్లో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అప్పుడే వాళ్ళకి ఒక షాకింగ్ అయిన క్లూ అయితే దొరికింది. ప్రీతి సక్సేనా అబార్షన్ చేసుకున్నారా? అది కూడా సంవత్సరంలో 2 సార్లు. సార్ నూపూర్ ఫోన్లో నుంచి మెటర్నిటీ బుక్ చేశారు. అందరూ నూపూర్తోనే వెళ్ళారు. అలా అయితే నూపూర్కి ప్రీతి రహస్యం తెలిసింది. మిశ్రా, ఉదయ్ ఏమయ్యాడు? సార్ వాడు ఎస్కేప్ అయిపోయాడు. కానిస్టేబుల్ ఇంటికి పంపించాను. మన టీం వాళ్ళని వెతుకుతూనే ఉంది. మిశ్రా, నాకు ఉదయ్ వెంటనే కావాలి. ఖచ్చితంగా సార్. నూపూర్ బాడీ నుంచి ఉన్న సీమన్ అది సక్సేనా డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. ఏమన్నావు? అయితే సక్సేనా ప్రీతి విషయంలో కూడా ఇన్స్పెక్టర్ సార్, ఏంటి ఏమంటున్నారు మీరు? కోడల విషయంలో ఎవరైనా ఇలాగే చేస్తారా? నువ్వు ఏదైతే చేసావో అదే చెప్తున్నాం మేము. ఇంకా విషయాన్ని పూర్తిగా చెప్పలేదు. మిగతా విషయాన్ని మీరు చెప్తారా లేకపోతే నేను చెప్పనా? ప్రీతి మీ మావయ్య గారు. ఇన్స్పెక్టర్ సార్, నేను ఎప్పుడు తనతో పాటు నేను చేసింది లేదు. అక్కడ ఏం జరిగిందో అది మా ఇద్దరి ఇష్ట ప్రకారమే జరిగింది. డబ్బులు నేను తనకి ఇచ్చున్నాను. ఒక్కొక్కసారి క్రైమ్ నేను చేయలేదు. మీరు ఎక్కువ లా చదివారు కదా, అలా అయితే మీకు తెలిసి ఉంటుంది కదా. మిగతా వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుని కష్టపడే వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం తప్పే కదా. మీ టైం బాగుండి నూపూర్ మీ మీద అసలు కంప్లైంట్ ఇవ్వలేదు. నిజం చెప్పండి, నూపూర్ను మీరు చివరిగా ఎప్పుడు చూశారు? నేను నిన్ను చాలా మిస్ చేస్తాను నూపూర్. ఈ 2 ఏళ్లలో నువ్వు నాకు చెల్లిలాగా అయిపోయావు. ఎలాగో అన్న అనగా నుంచి ఎలాగో నువ్వు బయటకు వచ్చేసావు. ముంబైకి వెళ్ళి జాలీగా ఉండు. తర్వాత నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. ఆలోచించకు. అలాగే అక్క. ఆ తర్వాత అక్క, మీరు నాకు ఎక్కువగా ప్రేమను చూపించారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. పోయే పిచ్చిదానా, త్వరగా పనంతా ముగించుకుని వెళ్ళు. అలాగే అక్క. ఇలా చూడు, ఇది తీసుకో. పర్లేదు తీసుకో, ఇది నీకు అవసరం అవుతుంది. నేను కాస్త వసూలు చేసుకుంటాను. శబ్దం చేయబాక. రా, త్వరగా రా రా. చివరిసారిగా ఒకసారి ఉందాం. ఒక రోజంతా నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు కావాలంటే విచారించుకోండి. నేను అసలు ఏ తప్పు చేయలేదు. నేను మీ దగ్గర నిజమే చెప్తున్నాను. సరిగానే చెప్పారు, కానీ చెప్పిందంతా సగం నిజం. మిగతాదంతా నేను చెప్పనా? నూపూర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చూసింది, కానీ దానికి డబ్బు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చింది. డబ్బు కోసం చివరిగా మిమ్మల్ని నమ్ముకుంది. తను నోరు ముయ్యాలంటే మీ దగ్గర పెద్ద అమౌంట్ డబ్బు అడిగింది. బ్లాక్మెయిల్ చేసింది. మీరు డబ్బు ఇచ్చారు. తనని ఫాలో చేసి మీరు చంపేశారు. గత 2 సంవత్సరాలుగా నూపూర్ నా దగ్గర ఎదిరించి మాట్లాడిందే లేదు. బ్లాక్మెయిలా? అది ఎలా జరగద్ది? జరిగిందంతా తన ఇష్ట ప్రకారమే జరిగింది. నేను మీకు నూపూర్కున్న సంబంధం గురించి మాట్లాడలేదే. నేను మీకు ప్రీతికున్న సంబంధం గురించి మాట్లాడుతున్నాను. నూపూర్కి ఆ విషయం తెలిసిపోయింది కదా. తను అది చెప్పే కదా బ్లాక్మెయిల్ చేసింది. సార్, ప్రీతి నా కోడలు. తను ఎప్పుడు నేను నా కూతురులాగానే చూశాను. నా వల్ల తన విషయంలో అలాంటిది ఆలోచించలేను. అలాంటప్పుడు 2 సార్లు ప్రీతి ఎందుకు అబార్షన్ చేయించుకుంది? అబార్షన్? లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, నేను మాత్రం కాదు, తనను ఎవరు ముట్టుకునిందే లేదు. తన ఇంటి నుంచి బయటికి వెళ్ళింది లేదు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. చెప్పండి, మీరు ఆ కన్ఫ్యూషన్ క్లియర్ చేస్తారా? సార్, అది వచ్చి నాకు ఒకరి మీద అఫైర్ ఉన్నది. సారీ బాబా. నువ్వేం చేస్తున్నావు? ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? నా కొడుకు పరువుని నువ్వు తీసేసావు. నేను ఇప్పుడే నిన్ను నా ఇంటి నుంచి బయటికి తరిమేస్తాను. వద్దు, ముందు నువ్వు సరిగ్గా ఉన్నావో చూడు. ఆ తర్వాత తన ఇంట్లో నుంచి తరిమేయచ్చు. మీకు ఎవరితో ఎఫ్ఐఆర్ నడుస్తుంది? మదన్ కుమార్. కాలేజ్ టైంలో నుంచి వాడే నా బాయ్ ఫ్రెండ్. హలో. సరే సార్, మదన్ కుమార్ దొరికేశాడు.
సార్ 2 సంవత్సరాల ముందు ఈవిడ హస్బెండ్ చనిపోయారు. ఆ తర్వాత తను మాల్లో నన్ను మీట్ చేసింది. మేము నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం. నేను అనుకున్నాను జీవితంలో నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరికిందని. మేము ఏ తప్పు చేయలేదు సార్. సరే ఓకే, మీరు ఏ తప్పు చేయలేదు. ఆ నిజాన్ని ఎందుకు దాచావు? ఎవరికైనా చెప్పుండొచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు. సార్ అది వచ్చి మా మామ చనిపోవాలని వెయిట్ చేస్తున్నాను. నేను ఇంకొక పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోడు. ఆయనకి ఈ విషయం తెలిసిందంటే నా హస్బెండ్ని ప్రాపర్టీ ఏం నాకు ఇవ్వకుండా వెళ్ళేస్తాడు. అందుకనే సార్ మేము రహస్యంగా మీట్ అయ్యాం. మాట్లాడేది కూడా ఆలోచించి మాట్లాడతాం. వీళ్ళ మావి వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. నొప్పులకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రీతితో మాట్లాడాలని అనుకున్నప్పుడల్లా నేను నొప్పుల ఫోన్కే కాల్ చేస్తాను. హలో, ఒక్క నిమిషం ఉండండి. ఎవరు ఫోన్లో? అది కవిత ఆంటీ గారు ఫోన్ చేశారు. ఆంటీ చెప్పండి. అలాగే. అక్క, మదన్ సార్ లైన్లో ఉన్నారు. హలో మదన్. సార్ మేమిద్దరం నొప్పులకి నురణపడడం, అందుకనే తను ముంబైకి వెళ్తానని చెప్పగానే మేము తన అకౌంట్కి ఒక 15,000 ట్రాన్స్ఫర్ చేశాం. అలాగైనా మా పక్క నుండి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. కానీ మెన్షన్ నాట్ అని చెప్పడం బదులు మీ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకుంది కదా, అందుకని ఇద్దరు చేరి చంపేశారా? సార్ లేదు సార్, ఏంటి ఇలా అంటున్నారు సార్? తను మా దగ్గర ఎప్పుడు రూపాయి కూడా అడిగిందే లేదు. 12వ తేదీ నేను అసలు ఊర్లోనే లేను. ఊరిలో ఏం చేసావు? సార్ ఆ ఊర్లో నాకు ఒక ఫామ్ ఉండింది, అక్కడ ఒక పని మీద వెళ్ళాను. మొబైల్ కాల్ రికార్డ్స్ ఇంకా టోల్ గేట్ చెక్ చెయ్యి. హంతకుణ్ణి పట్టుకోవడానికి పోలీస్ 2 విషయాల్లో చాలా గమనంగా ఉంటారు: మోటివ్ ఆర్ ఎవిడెన్స్. నూపూర్ చంపడానికి మోటివ్ అనేది దగ్గర అందరి దగ్గర ఉంది. ప్రకాష్ తన కొడుకు శ్రవణ్ ని నూపూర్ నుండి కాపాడదాం అనుకున్నాడు. శ్రవణ్ సక్సేనా యొక్క నిజం తెలియగానే నూపూర్ ని చంపదామని కూడా అనుకుండొచ్చు కదా. ప్రీతి, సక్సేనా మరియు మదన్ ముగ్గురు వాళ్ళ యొక్క అఫైర్ బయటికి తెలుస్తుందో అని చాలా భయపడి నూపూర్ ని చంపడానికి ఒక దారుంది కదా. కానీ పోలీసులకి వాళ్ళ మీద ఎలాంటి వ్యతిరేక ఎవిడెన్స్ లేదు. పోలీసులు దొరికిన ప్రతి ఒక్కరిని క్రిమినల్ గానే చూశారు. అప్పుడే నమ్మదగ్గని ఒక విషయం అయితే జరిగింది. అది ఈ కేసు మొత్తాన్ని తలకిందులు చేసింది. ఆగో ఆగో. చెప్పరా, నూపూర్ మావయ్యకి ఎందుకు వీడియో పంపించావు? నీకేం కావాలి? నూపూర్ మీద పగ సాధించాలనుకున్నావు కదా, తను నిన్ను అంగీకరించలేదని చంపేశావు కదా. తన స్ట్రక్చర్ అయితే సూపర్ సార్. నిజమే చెప్తున్నా, ఎందుకు కొడుతున్నారు సార్? నేను మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ అతను ఆ శ్రవణ్ వచ్చేసాడు. ఎవడ్రా నువ్వు? ఎందుకు నా దారికి అడ్డొస్తున్నా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసమే ఈ రోజు. ఆగు ఆగు. ప్రపోజ్ అంతా చేయడం రాదు. ఒకటి మాత్రం తెలుసుకో, నువ్వంటే ఇష్టం, నువ్వు నాకే సొంతం. ముందు నా చెయ్యి వదలరా. ఎందుకు వదలాలి? నేనొచ్చి ఎవ్వరు రాసుకెళ్ళి తన మీద ఎలా చెయ్యేశావురా? దీని తర్వాత తను చేరుకోవాలనుకున్నావో నేను ముక్కలుగా నరికేస్తా. సరే వెళ్ళరా, దాన్ని పెట్టుకొని ఏం చేస్తావో చూద్దాం. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అది చెప్తే నువ్వెవర్రా? శ్రవణ్, ఇంకోసారి తన దగ్గరికి వస్తానికి నువ్వు చూసావో నిన్ను చంపేస్తా. కోపం మెరుగుతూ వచ్చింది సార్. అందుకే శ్రవణ్ వాళ్ళ నాన్నకి అన్ని వీడియోస్ నేను పంపించాను సార్. అప్పుడే నూర్ శ్రవణ్ రిలేషన్షిప్ కట్ అవుతుంది. అలా జరగలేదని నూపూర్ని నువ్వే చంపేశావు కదా. లేదు సార్, నేను తనని చంపలేదు. ఊరికే సొల్లు మాట్లాడక. తన్ని ఫాలో చేస్తున్నావు కదా, తనని డిస్టర్బ్ చేస్తున్నావు. అవును చేశాను సార్, రోజు చేస్తున్నాను, కానీ అవన్నీ ఎంజాయ్ చేయడానికి. ఏ రోజైతే నూపూర్ మర్డర్ జరిగిందో నీ మొబైల్ లొకేషన్ ఆ పక్కనే చూపిస్తుంది. అరే ఏంటి సార్ మీరు? ఆ రోజు కూడా వెళ్ళాను, 1/2 అవర్ వెయిట్ చేశాను, కానీ నేనేమనుకున్నానంటే తను ఈరోజు పనికి రాలేదో లేకపోతే త్వరగా వెళ్ళిపోయిందేమో. నువ్వు నూరుని చెప్పకపోయింటే అప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు? అది నా మీద ఆల్రెడీ 2-3 కేసులు అయితే ఉన్నాయి సార్. నాకు తెలుసు నన్ను వెతుకుతూ నన్ను పట్టుకుంటారు తెలుసు. అందుకోసమే నేనేం చేసేది, ఎస్కేప్ అయిపోయాను.
అలా నేను ఏం తప్పు చేశాను? అదేంటంటే నేను అనాథగా పుట్టడమా, లేక నాకు జరిగిన అన్యాయములన్నిటికీ నేను పోరాడలేకపోయినందుక? జీవితం అందరికీ ఒకేలాగా న్యాయం ఇవ్వదు. నాకు మరణం తర్వాతైనా న్యాయం దొరుకుతుందా లేక దొరకదా ఏది చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు నాకు నమ్మకం ఉంది. సార్ ఆ ఉదయ్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు. క్రిమినల్ మిశ్రా వాడు 2-3 సార్లు జైలుకి వెళ్ళాడు. వాడికి ఇదంతా అలవాటే. వాడి దగ్గర ఒక మోటివ్ ఉంది. అయినా సరే వాడు మర్డర్ చేశాడంటే ఎవిడెన్స్ ఏమి లేకుండా కన్ఫ్యూజ్ చేయడు. సస్పెక్ట్ ఎవిడెన్స్ పెట్టుకుని మనం కోర్టులో కన్ఫ్యూజ్ చేయలేము. ఎవిడెన్స్ కావాలి మిశ్రా, ఎవిడెన్స్ కావాలి. ఆంటీ మీరంతా ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి? అదేం లేదమ్మా, నేను బట్టలు ఆరేస్తామని తీసుకెళ్తున్నాను. అలాగా. ఆంటీ శ్రవణ్ ఎక్కడున్నాడు? పొద్దున్న నుంచి కనపడలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. శ్రవణ్ వచ్చి టెన్షన్ లో ఉంటాడేమో. చెప్పకుండా వాడు లక్నో వెళ్ళాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అవును. ఇంటికి. వాడు ఎవరి ఫోన్ తీయట్లా. మేం ఫోన్ చేసినా వాడు తీయట్లేదు. సార్, ఈ అమ్మాయి మీతో మాట్లాడాలంటోంది. సార్ ముందు శ్రవణ్ని కాపాడండి సార్. సార్ వాళ్ళందరూ కలిసి వాడిని చంపేస్తారేమో సార్. రారా మనం వెళ్ళిపోదాం. త్వరగా లాక్ చేసిరా. మీరిద్దరు ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మిమ్మల్ని వెతుకుతూనే వస్తున్నాం. అలాగా? ఎందుకు? మా అబ్బాయి శ్రవణ్ కనిపించలేదు, అది రిపోర్ట్ చేద్దామనే వచ్చాము. ఇలా చూడు మిశ్రా, దాహంగా ఉన్న వాడిని వెతుక్కుంటూ నువ్వు వచ్చిందంట. సరే ఓకే, డోర్ ఓపెన్ చేయండి. సార్ 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 ఇల్లంతా చెక్ చేయండి. సార్, ఎక్కడ సార్. వదలకుండా చెక్ చేయండి. సార్ సార్ మీరు ఏం చేస్తున్నారు? డోర్ మూసుకుని సైలెంట్గా ఉండే, సరేనా? సార్, శ్రవణ్ దొరకలేదు, తాడు మత్తు పదార్థం దొరికింది. చెప్పరా, చెప్పు. సార్, ఎక్కడ? మేము నిజమే చెప్తున్నాం సార్, మేమేం చేయలేదు సార్. నిజమే సార్, మేమే కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. మంచిదైంది. నీ కొడుకుని నువ్వే కట్టిపడేసి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చానికి వస్తున్నావా? సార్ నువ్వే కదా నీ కొడుకుని కట్టిపడేసావు. నుపూర్ చావు నీ చేతుల మీద రాసుంది. నుపూర్ని నువ్వే చంపాలి. లేదు నా నుంచి కుదరదు. ఏమైంది? ఏం లేదు, ఒక చెడ్డ కళ కంటాను. నేను ఒక విషయం అడగొచ్చా? ఒకవేళ నుపూర్ని మీరే ఓసేయ్, నీకేం పిచ్చా? ఊరికి నోటిని వచ్చిందంతా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఉండే గోడ కూడా చెవులు ఉన్నాయి. నువ్వుని చంపడం గురించే కదా మాట్లాడపోతున్నాం. అట్లయితే మీరేనా నూపర్ని చంపేసింది? డేయ్, ఇదిగో ఎవరినో చంపలేదంటున్నాను కదా. ఇక మీరు ఏం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. మిమ్మల్ని అంతా నాన్నని పిలుస్తాను, సిగ్గుగా ఉంది. వీడు ఏం చెప్తున్నాడు? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళకొద్దు, వాడికి చెప్పు. స్టెవెన్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, శ్రవణ్, నువ్వు ఎక్కడికి వెళ్ళకొద్దు. మీ ఇద్దరు పోలీస్ దగ్గర ఇరుక్కోబోతున్నారు. హలో, ఏంటి? సార్ నూపుని చంపడం ఒక రీజన్ ఉంటుంది, అర్థమైంది. కానీ శ్రవణ్ సొంత కొడుకుని కూడా వదిలిపెట్టలే కదా.
మేము మా కొడుకుని చంపనే లేదు సార్. మేము నిజంగానే చెప్తున్నాం, మా కొడుకుని మేము చంపలేదు. మాకున్న ఒకే ఒక కొడుకు. మేమెందుకు సార్ వాడిని చంపుతాం? మేము నొప్పులను కూడా వాడి మంచి కోసమే వాడిని మార్చాలనుకున్నాం. నా కొడుకు నన్నే తప్పుగా అనుకున్నాడు సార్. నేనేం చేసేది సార్? సార్ మేము శవాన్ని చంపలేదు, నొప్పుల్ని చంపలేదు సార్. నమ్మండి సార్. నువ్వు నూపుని చంపలేదంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ కొడుకుని నా దగ్గర వదిలేచ్చు కదా. సార్ మేము భయపడేది ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాం అంతే. ఒక దారి కనిపెట్టాలనే జ్యోతిష్కుడిని చూసాం. అసలు ఇది చెయ్యాలో విధి తనంతట తనే చేస్తుంది. నీ చేతుల మీదే నుపూర్ మరణం రాసివేయబడింది. అలాగే అనిపించింది సార్. నొప్పుల్ని నిజంగానే ఎవరో చంపేశారని నేను భయపడ్డాను సార్. ఏ జోషర్ దగ్గరికి వెళ్ళావు? అవును, ప్రకాష్ హస్తరేఖలు చూశాను. ఏం జరగబోతుందో చెప్పాను. తన చేతుల మీద హత్య జరగబోతుందని రాసింది. నూపూర్ చనిపోయింది. అద్భుతం. జ్యోతిషం బాగానే చెప్పారు. ఒకవేళ మీరే నూరుని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చారేమో. నేను దక్షిణ తీసుకుంటాను, కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు. చూసింది మాత్రమే చెప్తున్నా. స్టెవెన్ గురించి అసలు నాకేమీ తెలియదు. మిశ్రా, జోషర్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయి. తను చెప్పే విషయాలన్నీ నాకు అనుమానంగా ఉంది. సార్ సార్ డిసెంబర్ 22 పోలీసుల హెల్ప్ లైన్కి 12 మధ్యాహ్నం 2 గంటలకు కాల్ వచ్చింది. శ్రవణే అతని పేరు. ఏంటి, శ్రవణ్ కాల్ చేశాడా? ఇలావు. హలో పోలీస్, హెల్ప్ మీ లైన్ నంబరా? సార్ నేను శ్రవణ్ నరేన్. ప్లీజ్ సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్. అలా అయితే చనిపో ముందు మనకు కాల్ చేశాడు. ఎక్కడి నుంచి చేశాడు? లొకేషన్ తెలిసిందా? సార్ లొకేషన్ వదిలిపెట్టండి. మొత్తం కాల్ రికార్డ్స్ అన్నిటినీ నేను తీసుకొచ్చాను. ఇంటిని ఫుల్గా చెక్ చేయండి, ఎక్కడా వదిలిపెట్టద్దు. పోలీస్, మీరు మా ఇంట్లో ఏం చేస్తున్నారు? మీరా? మీరెవరు? నేను షరిత, అనితాకి అమ్మ. సార్ తనే జ్యోతిషరాలు. ఓ, అదన్నమాట విషయం. సార్ ఈ కత్తి దొరికింది, బాత్రూంలో దాచిపెట్టారు. ఇంకా రక్తం కర ఆరిపోలేదు. అప్పుడు అబద్ధ రిపోర్ట్ తీసుకుని స్టేషన్కి వచ్చారా? అవును, ప్రకాష్ అంకుల్ వాడిని కట్టేసి పెట్టున్నాడు. నన్ను నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు? నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. శివన్ని కండిషన్ ఎలా ఉందని చూసావు కదా. నువ్వు ఇప్పుడు నడవలేవు, బాగా మత్తులో ఉన్నావు. పొద్దున్న పోలీస్ దగ్గరికి వెళ్ళేసేయచ్చు, సరేనా? ఇప్పుడు నువ్వు బాగా రెస్ట్ తీసుకో. మస్ట్ రోజు నేను మిమ్మల్ని వచ్చి కలిశాను. మీకు సగం విషయమే చెప్పాను. అయితే ఈ విషయము మా అమ్మకు తెలిసిన తర్వాత చాలా కోపపడారు. అరే బుద్ధి తక్కువ దానా, నీకు మతి లేదా? అరే పోలీసుల దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళి చెప్పావు? నువ్వేమనుకున్నావు? ఇలా చెప్తే తప్పించుకుంటావా? వాళ్ళు విచారించారనుకుంటున్నావా? పోలీసు వాళ్ళు వేటగాళ్ళలాగా పసికట్టి ఇక్కడ దాకా వచ్చేస్తారు. తర్వాత హత్య చేసి నేనేనని ఖచ్చితంగా తెలుసుకుంటారు. అరే దేవుడా, మొత్తం నీ వల్ల నాశనమైంది. శ్రవణ్, శ్రవణ్, శ్రవణ్! నేనెవరిని వదిలిపెట్టను. అరే అరే శ్రవణ్, అక్కడ ఆగిపోండి. వద్దు. హలో పోలీస్ స్టేషన్, నేను శ్రవణ్ మాట్లాడుతున్నా. మీ దగ్గర ఒక నిజం చెప్పాలి. సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్, దయచేసి వినండి. శ్రవణ్, అయితే శ్రవణ్ని చంపినట్టు మీరు కూడా నూపూర్ని చంపేశారు కదా? ఎందుకు? ఇది కళ్ళు కప్పేసిన ప్రేమ సార్. నా కూతురు తన మీద పిచ్చిగా ఉండేది. రోజంతా ఏడుస్తూనే ఉంది. నూపూర్ని చెడుతూనే ఉంటుంది. ఒకరోజు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించింది. ఒకరోజు ప్రకాష్ నేను కలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక దెబ్బతో 2 పనులు చేయాలనుకున్నా. తర్వాత ప్రకాష్ మైండ్లో అర్థమయ్యేలా చేశాను. నూపూర్ని చంపడం చాలా ముఖ్యమని చెప్పాను, కానీ తను అలా చేయనని చెప్పాడు. అందుకే తర్వాత నేను శ్రవణ్ తర్వాత కోలుకున్నాడు. కొంచెం కొంచెంగా నా కూతుర్ని ఒప్పుకుంటాడు అనుకున్నాను. తర్వాత ఒకరోజు శ్రవణ్ని ఇంటికి తీసుకొచ్చింది. నా ప్లాన్ అంతా నాశనం చేసింది. ఇప్పుడు మీ భవిష్యత్తు ఎలా ఉందో నేను చెప్పనా? నాకు తెలిసినంత వరకు మీ చివరి జీవితం జైల్లోనే గడపాలి.
నూపూర్ పుట్టడంతోనే అనాథగా పడటమే తను చేసిన తప్పు అనుకుంటున్నాం. సక్సేనా గురించి నిజం తెలిసినా కూడా నూపూర్ యొక్క అంకుల్ అతని ఇంట్లో పనిచేయమని కంపల్ చేశాడు. తను ఇండిపెండెంట్ అయింది, కానీ తన ప్రాణం కోల్పోయింది. జనరల్ గా చెప్తారుగా అంతా మంచి జరుగుద్దని. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నది తప్పైతే దాని యొక్క ముగింపు సరిగ్గా ఉండదు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ మనం తిరిగి కలుద్దాం క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో. అప్పటి వరకు మీరు మీ యొక్క ఫ్యామిలీ చాలా సేఫ్ గా ఉండండి, అలర్ట్ గాను జాగ్రత్తగాను ఉండండి. అలాగే కంటిన్యూగా చూస్తానండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.